హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. మనం రోజు మార్నింగ్ లేవగానే టీ తాగితే గానీ డే స్టార్ట్ అవ్వదు. అలాంటిది ఎప్పుడూ తాగే అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ వంటి టీలే కాకుండా ఈ వీడియోలో యాపిల్ మింట్ జింజర్ టీని మనం ట్రై చేద్దాం. సో లెట్స్ గో. యాపిల్ అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఫ్రూట్. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు చెప్తుంటారు. ఎందుకంటే యాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. సో ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు యాపిల్ తింటే మనకు లభిస్తాయి. ఇప్పుడు టీలోకి ఒక యాపిల్ తీసుకుని దాని మీద ఉన్న తొక్క తీసుకుని అవి ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే టీలోకి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ముందుగా పుదీనా. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ అజీర్తిని తగ్గిస్తుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా చెక్క. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు దగ్గుని నివారిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, మలబద్ధకం అజీర్తిని తగ్గిస్తుంది, నోటి దుర్వాసన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, దంతాల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాల విషయంలోకి వస్తే ఇవి జీర్ణక్రియను పెంచుతుంది, నొప్పి నివారణ, గుండెల్లో మంటను తగ్గిస్తుంది, అలాగే మంచి వాసననిస్తుంది. ఇప్పుడు అల్లం విషయానికి వస్తే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జలుబు, వాంతులు, వికారం తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ఇలా వీటి వల్ల చాలా పోషకాలు ఉంటాయి. ఇంకా నిమ్మకాయ విషయానికి వస్తే విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల జలుబు నుండి రక్షిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తిని నివారించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, కిడ్నీల్లో రాళ్లను నివారించడానికి సహాయపడుతుంది, శరీరంలో వ్యర్థాన్ని తొలగిస్తుంది. సో ఇవన్నీ ఉపయోగించి యాపిల్ టీ తయారు చేయడానికి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద మనం ఒక టీ గిన్నె పెట్టుకోవాలి. అందులో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లను మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న 5-6 పుదీనా ఆకులను వేసుకోవాలి. 1/2 ఇంచ్ అల్లం, ఒక లవంగం, 1/4 ఇంచు చెక్క, ఒక నిమ్మకాయను ముక్కలుగా కోసుకుని దానిలో వేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీంట్లోని ఒక 1/2 స్పూను టీ పొడిని యాడ్ చేసుకోవాలి. మరొకసారి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరొకసారి మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ టీని మొత్తం కలుపుకోవాలి. ఇలా టీ అనేది ఈ రంగులోకి వస్తే మనకి టీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోని స్ట్రైనర్ తీసుకుని అందులో వడకట్టుకోవాలి. చూడండి టీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టీని మనం ఇప్పుడు కప్పులో సర్వ్ చేసుకుందాం. ఈ టీ తాగడం వల్ల డే మొత్తం ఎంతో రిఫ్రెష్గా ఉండడమే కాకుండా ఎంతో ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ నివారించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఈ యాపిల్ మింట్ గ్రీన్ టీ వల్ల మనకు లభిస్తాయి. సో ఈ టీలో లాస్ట్గా మనం ఒక స్పూన్ తేనె కలుపుకొని తీసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ టీలో యాపిల్ అలాగే తేనె యాడ్ చేయడం వల్ల ఈ టీకి చాలా టేస్ట్ వస్తుంది. మీ ఇంట్లో యాపిల్ ఉంటే ఇలా నేను చేసిన యాపిల్ మింట్ జింజర్ టీని తయారు చేసుకుని తాగడానికి ట్రై చేయండి. ఇది శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోజు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.